మామూలుగా తిట్టుకోవాలి, అమ్మ నా బూతులు తిట్టుకున్నారు మీరు. పవన్ కళ్యాణ్ ఏం తిట్టాడు? చంద్రబాబు నాయుడు గారిని అందరూ వీడు పెద్ద పుడింగాడా, వీడి వల్ల మేము గెలిచామా, వీడి మొహం చూసి మాకు ఓటేశారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని బండబూతులు తిట్టారే, వాళ్ళ కుటుంబం మొత్తాన్ని తిట్టారే, వాళ్ళ అమ్మని తిట్టారే. ఈ చంద్రబాబు నాయుడు మోడీ గారిని, మోడీ కుటుంబ సభ్యులను మొత్తాన్ని తిట్టారు బండబూతులు. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని కలుగుతారా మీరు? సిగ్గు శరం ఉందా? విలువలు ఉన్నాయా? విశ్వసనీయత ఉందా మీకు? మార్చిపారేస్తారు మీరు. మీకు అలవాటు అయిపోయింది, మీకు మారుస్తారు. పవన్ కళ్యాణ్కి అయితే అన్నీ మారుస్తాడు, అతనికి అలవాటు అయిపోయింది. ఇది దుర్మార్గులారా, మీరు ఇష్టం వచ్చినట్టు అది బంగాళాఖాతం ఏంది గెలిపేది? మీ బొందా. రేపు రిజల్ట్స్ తర్వాత మిమ్మల్ని ఎక్కడ కలుపుతారు చూడండి జనం. అసలు రిజల్ట్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండదు, చంద్రబాబు నాయుడు ఉండదు, అడ్రస్ గల్లంతే. ఈ పవన్ కళ్యాణ్ ఉండదు, జనసేన పార్టీ ఉండదు. మొత్తం కూడా సాపాదిని చదువుకొని హైదరాబాద్ దుకాణం, కేర్ ఆఫ్ హైదరాబాద్. ఈ రెండు పార్టీల అడ్రస్ గల్లందు కాబోతా ఉన్నాయి. ఈ ఇద్దరు లీడర్లు కూడా, కుప్పంలో చంద్రబాబు నాయుడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, ఇద్దరు కూడా అక్కడేమో సైకిల్ కూలిపోతుంది, ఇక్కడేమో గ్లాస్ పగిలిపోబోతుంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, మనసు పెట్టాడు, ప్రజల మనసులు గెలుచుకున్నాడు. 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర. ఆ పాదయాత్రలో ప్రజల సంకల్పం, ఆ సంకల్పమే మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోనే ప్రజల గడపకు చేరింది. ప్రజల గడపకు చేరింది. ప్రజల గడపకు చేరింది కాబట్టి ప్రతి గుండెలో జగన్ అన్న ఉన్నాడు. కాబట్టి ఈరోజు జనం మొత్తం జగనన్న జగనన్న జగనన్న. ఫ్యాను గుర్తు, ఫ్యాను గుర్తు, ఫ్యాను గుర్తు. చంద్రబాబు నాయుడు పతనం అయిపోబోతా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకు చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడిని నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారు. ఇప్పటికైనా చాలా మంది తెలుసుకొని మా వైపు వచ్చేసారు. మొత్తం ఇటు పక్కన జనసేన ఖాళీ అయిపోయింది, ఇటు పక్కన తెలుగుదేశం ఖాళీ అయిపోతుంది. మిగిలిన వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా, జగన్ అన్న వెంట నడవండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోండి.